నిన్న మొన్న సర్కారీ స్కూళ్ళల్లా టీచర్లు ట్రాన్స్ఫర్లైన ముచ్చట చెప్పుకుంటాం కదా. ఇష్టమైన టీచర్లు వేరే ఊరు పోతురని తెలిసి ఏం సోకం పెట్టిరు పోరగాళ్ళంతా. జర ఎంతైనా బాధ అనిపిస్తుంది కదా. కానీ ఈ స్కూల్లో పోరలు చూడుర్రి, అలా సార్ వెళ్ళిపోయిండని వాళ్ళు కూడా టీసీ తీసుకొని ఆయన ఏడికి ట్రాన్స్ఫర్ అయిండో ఆ స్కూల్లోనే జాయిన్ అయ్యిర్రు. ఇది ఎక్కడి చిత్రమో. సర్కార్ బళ్ళల్లా కొంతమంది టీచర్లు ట్రాన్స్ఫర్ అయిపోతుంటే ఎక్కిలు పట్టి తలుచుకొని పక్కన వాళ్ళకి ఏడ్చే పోరలను చూసినాం. సార్ టీచర్ మిమ్మల్ని ఏడికి ఓనియమని చుట్టుముట్టే పోరలను చూసినాం. కానీ ఇదెక్కడి మాసరా మావ, ఈ పోరలు జర వేరే ఉన్నారు. ట్రెండ్ సెట్ చేసుడు కాదు, ఆ ట్రెండునే మారుద్దామని ఓ అడుగు ముంగట్కేసి మా సార్ ఏడుంటే మేం కూడా ఆడనే చదువుకుంటామని పట్టుబట్టి అనుకున్న పని చేసిర్రు. మంచిర్యాల జిల్లా జన్నారం కాడ పొనకల్ సర్కారీ స్కూల్ అయ్యింది ఇదంతా. 2012లా జాజాల శ్రీనివాస్ అనేటైన ఆ స్కూల్లో టీచర్ లెక్క జాయిన్ అయిందట. అప్పుడు 32 మంది పోరలే ఉండే. ఇక ఆయన మెల్లమెల్లగా పోరలతోని మంచిగుండి ఆడుతూ పాడుతూ చదువు చెప్పే వరకు 250 మంది అయ్యిరు పోరలు. ఇక మొన్న ఆయనకు అదే మండలంలో ఉన్న వేరే స్కూల్ కు ట్రాన్స్ఫర్ అయ్యేసరికి ఆ స్కూల్ పోరలంతా మా సీన్ సార్ ఏడుంటే మేము కూడా ఆన్నే చదువుకుంటామని అయ్యవతోని కొట్లాడి టీసీ తీసుకొని 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్కపెల్లి కూడా ఈ స్కూల్లో జాయిన్ అయ్యారట. పోయి ఈ సార్ పోయినప్పుడు 21 మందే ఉండే, ఇప్పుడు 154 మంది అయ్యిర్రంటే చూడుర్రి. పిల్లగాన్లకు వాళ్ళ సార్ అంటే ఎంత పాయరమో. పోరల సంతోషం కంటే ఏదెక్కువ కాదని అయ్యవ కూడా ఏమనలేరిగా. ఏదైతే ఏంటి, ఏడికి పోయినా చక్కగా చదువుకుంటే అదే చాలు. ఏమంటారులా? వానలకు మన బండ్ల మీద ఏదైనా చెట్టు కొమ్మి పడితేనే పానం కలకలం అంటది. అసోంటిది కోట్లు పెట్టి కొన్న కారు నీళ్ళల్లో ఆగిపోవడే కాకుండా పక్క పొంటి పోతున్న చిన్న కార్ల ముంగటి ఇజ్జత్ తీస్తే ఎట్లుంటది? ఎవ్వలకు చెప్పుకోలేని బాధ అది. ఏడనో ఎరికేనా? అయ్యయ్యో, ఎంత కష్టం వచ్చారా. కోట్లు పెట్టి కొన్న కారు గిట్ల నడుమిట్లా అయిపోయింది కదరా. కారు చూసిర్రా? మొత్తం దునియాలని మోస్ట్ రిచెస్ట్ కార్లల్లా రోల్స్ రాయిస్ ఒకటి. అవిటి ధర 7 కోట్ల మీదకెళ్లే షురువు అవుతుంది. అంత పైకం పెట్టి కొన్న కారు మందిల పతార పల్సగా చేసిందిగా. ఎందుకంటారా? ఢిల్లీని గీ నడుమ వరదలు ముంచేస్తున్నాయి కదా. ఏడ చూడు రోడ్ల మీద నీళ్లు నిండిపోయి ఎక్కడిదక్కడ జామ్ అయ్యింది. అయితే అదే రోడ్ల మీద ఈ రోల్స్ రాయిస్ బండి పోతుంటే నడుమిట్లనే ఆగిపోయింది. పక్క పొంటి 10-20 లక్షలు పెట్టి కొన్న అన్ని కార్లు నీళ్ళల్లో కూడా రయ్య దూసుకపో. ఇక మన పని కంటే మంది మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేటోళ్ళు ఏడనైనా మోపైతారు కదా. గసంటోగా ఆయననే గీ బండిని ఈయన నడుపుతున్న మారుతి సుజుకి కార్ను ఎట్లా పోతుందో చూపించుకుంటా వీడియో తీసి ఎన్ని పైసలు పెట్టి కొన్నమా అన్నది కాదు, మనకు అవసరమైనప్పుడు కూడా నడిపేటట్టు ఉండాలి అని ఒక క్యాప్షన్ జోడించి ట్విట్టర్ ఖాతాలో పెట్టిండు. भाई बारिश में ढप हो गई, 10 करोड़ की गाड़ी है ये, मुझे बताने की जरूरत नहीं है कौन सी गाड़ी है. 10 करोड़ की गाड़ी ढप हो गई भाई, देख रहे हो आप. ये देखो, जब ही कहते हैं भाई सस्ती गाड़ियों में घूमो. और ये हमारी जी वैगनार जी टहल का गाड़ी है भाई, इससे बढ़िया गाड़ी कोई नहीं है. तो क्राउड भी सारा का सारा खड़ा होके देख रहा है कि भाई साहब ये क्या हो गया है. కాతమిగా చూసినోళ్ళు చూసినట్టు ఎక్కిరియబట్టే. దీనికన్నా ఆల్టో కార్ నయం కదా. తక్కువ రేట్ల కార్లన్నీ రియ పోతుంటే దీనికేమైందని ఒకరంటే, లగ్జరీ కార్లతోని ఇదే బాధ. వరద నీళ్ళకి రాగానే ఆటోమేటిక్ గా బ్రేకులు పడిపోతాయి. ఇక కారు మెకానిక్ వచ్చేదాకా అంతే పరిస్థితి అనుకుంటా ఇంకొందరు కారణాలు చెప్తుర్రు. ఏదైతే ఇంతి అడ ఈ కార్ ఓనర్ కి ఆయన కార్ ఆగిపోయిందన్న బాధ కంటే బుడ్డ కార్లు కండ్ల ముంగటనే పక్క పొంటే రయ్యిన దూసుకుపోతుంటే మస్తు దుఃఖం వస్తుంది కావచ్చు.